ప్రభుత్వం ఏదైనా విషయంలో పారదర్శకత పాటించకపోతే దాని యొక్క డ్యామేజ్ ఎంతవరకు వెళ్తుందో ఎవరు ఊహించలేరు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్లీ ఋషికొండ ప్యాలెస్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఇప్పుడు జాతీయ స్థాయి ఇష్యూ అయినది. నిన్న ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన నిన్న ఈ టాపిక్ పైనే, ఋషికొండ ప్యాలెస్ టాపిక్ పైనే నిన్న డిబేట్ చేపట్టారు. ఆ డిబేట్లో వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇద్దరు కూడా పాల్పంచుకున్నారు. అయితే నిన్న రిపబ్లిక్ ఛానల్లో జరిగిన ఈ డిబేట్, ఋషికొండ ప్యాలెస్ డిబేట్, వైసీపీని జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేసిందా అంటే అవుననే చెప్పుకోవాలి. అర్నబ్ గోస్వామి వైసీపీ ప్రతినిధిని నేరుగా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దానికి వైసీపీ ప్రతినిధి అసలు డిఫెండ్ కూడా చేసుకోలేకపోయారు. ఆయన ఏదో ఆన్సర్ చేస్తున్నారు, కానీ అది క్వశ్చన్స్కి మ్యాచ్ కావట్లేదు. సో ఓవరాల్గా నిన్న వైసీపీ ఎలాంటి డొల్లతనం ప్రదర్శించింది ఈ విషయంపై అనేది అందరికీ కూడా తేట తెల్లమైంది. అర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఈ ప్యాలెస్ కట్టడానికి ఎవరి ధనం ఉపయోగించారు? ప్రైవేట్ మనీనా లేకపోతే ప్రజాధనమా? రెండోది, సరే కట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రస్తుత గవర్నమెంట్ ఎలా ఉపయోగించుకోవాలి? దేనికి ఉపయోగించుకోవాలి? అసలు ఎందుకు ఉపయోగించుకోవాలి? మూడోది, సరే ప్రైమ్ మినిస్టర్, ప్రధాని, ప్రెసిడెంట్ వీళ్ళు వస్తే అక్కడ వసతిగా ఉండడానికి ఉపయోగపడుతుంది, అందుకే కట్టామని చెప్తున్నారు. అసలు వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారు? వాళ్ళు ఉండేది వేరే చోట్ల, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి హోటల్స్ ఎందుకు ఉంటారు? ఇలాంటి ప్రశ్నల్ని అర్నబ్ గోస్వామి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ప్రశ్నించగా ఆయన అసలు సమాధానం చెప్పకుండా, గతంలో చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ కట్టారు, దాంట్లో వాటర్ లీకేజ్ అయింది, ఇలాంటి ఆన్సర్స్ ఇస్తూ కాస్త అభాసుపాలయ్యారని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా అర్నబ్ గోస్వామి లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. వైఎస్ జగన్, మీరు ఒకసారి నాతో డిబేట్కి రండి, మన ఇద్దరం ఈ విషయంపై చర్చిద్దాం. అసలు మీరు ఎందుకు కట్టారు, మీ యొక్క విజన్ ఏంటో ఈ విషయంపై నాకు తెలుసుకోవాలండి. దయచేసి నా రిక్వెస్ట్ని మన్నించి మీరు నాతో డిబేట్లో పాల్గొనని చెప్పి అర్నబ్ గోస్వామి ఏదైతే లాస్ట్లో ఒక చొర ఖండించారో ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. అయితే మనందరికీ తెలిసిన విషయమే, వైఎస్ జగన్ ఎవరికి ఇంటర్వ్యూ లేరు, ఏ డిబేట్స్లో కూడా పాల్పంచుకోరు, అసలు ప్రెస్ మీట్స్ కూడా ఆయన అటెండ్ అవ్వరు, మీడియాని కూడా ఆయన ఫేస్ చేయరు. సో ఇప్పుడు ఇదే వైసీపీకి చాలా నెగిటివ్గా మారుతుంది. సిన్స్ ఒక 4-5 డేస్ నుంచి ఈ ఋషికొండ ఇష్యూ ఎంతలాగా పేలుతుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటిదాకా వైఎస్ జగన్ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు, అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు. మరోపక్క పార్టీ సోషల్ మీడియా విభాగం గత మంత్రులు మాట్లాడుతున్నా కానీ ఒకరికి మాటలకు ఒకరికి పొంతం లేకుండా ఉంది. సో ఓవరాల్గా వైఎస్ జగన్ సైలెన్స్ తన పార్టీని విపరీతంగా డ్యామేజ్ చేస్తున్న విషయం ఆయన ఇప్పటికైనా గ్రహించి ఒకసారి ప్రెస్ మీట్లో పెట్టి అసలు ఎందుకు కట్టాము అనే విషయాన్ని ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో సర్వం పెట్టిందంతా కూడా ప్రజల ధనం, ప్రజామణి, పీపుల్స్ మనీ. సో ఓవరాల్గా ప్రజలు ఖచ్చితంగా సమాధానం తెలుసుకోవాలి, ప్రజలకి ఖచ్చితంగా సమాధానం తెలిసేలా వైఎస్ జగన్ వివరించాలి.